అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా ముఠాను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి అక్రమంగా హసీస్ ఆయిల్ ను సరఫరా చేస్తున్న 2 సభ్యులను అరెస్టు చేసిన పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వచ్చూర్బా కొండబాబు, వచ్చూర్బా బాలకృష్ణ ఈ 2 కలిసి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం మరియు ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి నిషేధిత హాషిష్ ఆయిల్ ను హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తుండగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ సమీపంలో వీరిద్దరిని ఎల్బీ నగర్, ఎస్ఓటి మరియు హయత్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 13.1 kg gold 13.1 kg హాషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ 13.1 kg హాషిష్ ఆయిల్ తీసినప్పుడు 1 kg యొక్క హాషిష్ ఆయిల్ మేక్ చేయాలంటే దే హ్యావ్ టు యూజ్ 40 kgs ఆఫ్ గాంజా. ఇన్ ద ప్రాసెస్ నౌ వీటన్నిటిని ఈ 13.5 kg రావాలంటే 600 kgs ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్లో గాంజా సీడ్స్ని, గాంజా లీవ్స్ని, తర్వాత ఇథెనల్ ఇవన్నీ కలిపి ఈ మీకు చూస్తున్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి ఈ హాషిష్ ఆయిల్ తయారు చేస్తారు. సో ఇది మనకు ఇక్కడ ఉన్నది 1 crore 8 lakh వర్త్ ఉన్నా కానీ దీన్ని చేయడానికి కోసం 600 kgs ఆఫ్ గాంజాను వాడడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ కల్టివేట్ చేసిన దాంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి అది మన మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఈస్ అబౌట్ 11 crores వస్తుంది అంతే కలుపుకుంటే, గాంజా కలుపుకుంటే. సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్, మీరు చాలాసార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ అంటారు. వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ, వీళ్ళిద్దరు కజిన్స్, వీళ్ళిద్దరు సోర్స్, దే ఆర్ పెడ్లర్స్ యాజ్ వెల్ as సోర్స్. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ, స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసము బెంగళూరు వెళ్తా ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇద్దరు కూడా అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు. దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక 1 crore 8 lakhs వర్త్ మెటీరియల్ సీజోడ్తో పాటు ఒక మేజర్ యాక్టివిటీ పర్టైన్ టు డ్రగ్ అబ్యూస్ వీటిని మనం కంటైన్ చేసినట్టయింది. దీంట్లో మా ఎస్ఓటి అధికారులు, ముఖ్యంగా ఎస్ఓటి డిసిపి గారు, తర్వాత మురళీధర్, అలానే వెంకట్ మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ గారు, దాని తర్వాత ప్రతాప్ రెడ్డి ఎస్ఐ, లక్ష్మీకాంత్ రెడ్డి కానిస్టేబుల్ ఆఫీసర్తో పాటు మిగిలిన టీం అంతా కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం జరిగింది. వీళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళని పట్టుకోవడం మన పెద్దంబర్పేట దగ్గర హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా ఇందులో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయింది. పట్టుకోవడం దాంట్లో వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే మొన్న మీరు చూశారు ఒక తండ్రి కొడుకులు చేశారు లాస్ట్ టైం ఒక దాంట్లో. ఇప్పుడు వీళ్ళు కజిన్స్, క్లోజ్ కజిన్స్, వీళ్ళు ఇట్లా ఒక ఫ్యామిలీ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి ఇది అలర్ట్గా ఉండాలి. ఇటువంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే, మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్లో ఇట్లా ప్రొక్యూర్ చేస్తున్నారు కానీ, లేదంటే ఆ పెడ్లర్స్ నుంచి కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా పోలీస్ అధికారులకు, ఎస్ఓటి ఆఫీషియల్స్ కానీ మీ ఎవరి మీద అయితే యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫేత్ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ మీ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెసీ ఉంచి
వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ సోర్స్ ఉంది, ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ నుంచి కావాలి, ప్లస్ పబ్లిక్ అంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము యాక్టివేట్ చేస్తాం. ఎందుకంటే మనం పట్టుకున్నది జరుగుతున్న మీరు అన్నదానికి ఈ ప్రెస్ నోట్ ఈ ప్రెస్ మీట్ ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కొండబాబు బాలకృష్ణ వీళ్ళిద్దరు కూడా సోర్స్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ప్రొక్యూర్ చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు ఆ కొండల్లో వెళ్ళి ఇక్కడ చంద్రు మామిడి కొండల్లో వెళ్ళి తీసుకొస్తున్నారు. అక్కడ తెచ్చి వీళ్ళు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మేబీ ఇది సపోర్టింగ్ లైన్ వాళ్ళకు ఉంటుంది అక్కడ, బట్ దీస్ ఆర్ సోర్స్ అండ్ ద పెడ్లర్స్ వీళ్ళు కీప్ డూయింగ్ ఇట్. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో కొన్నిసార్లు మనకు సోర్స్ ఇమీడియట్గా దొరకకపోవచ్చు, కొన్నిసార్లు దొరకవచ్చు. బట్ అది మేము వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ మీకు మళ్ళీ చెప్పకపోవచ్చు. కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయొచ్చు వాళ్ళని సోర్స్ అరెస్ట్ అయినప్పుడు. సో మీకు అట్లా అరెస్ట్ అయినప్పుడు మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను ఇన్ ఫ్యూచర్లో. సర్టన్లీ ఉన్నాయి, బట్ ఈ స్టేజ్లో మేము వి కాంట్ రివీల్ ద నేమ్స్. వాళ్ళు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూనే మనకు బేసికలీ తెలంగాణ స్టేట్ ఏమవుతుందంటే ఒక ట్రాన్స్పోర్ట్ చేసే రూట్లో ఉంది మనకు మన దగ్గర. ఎస్ సార్, యాక్టివిటీ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక డిజి ర్యాంక్ ఆఫీసర్ హెడ్ చేస్తున్నారు సందీప్ శాండిల్య సార్. రీఅపాయింట్మెంట్లో ఆయన ఆపరేట్ చేస్తున్నారు. దాంతోపాటు జిల్లాలో కూడా ఇటువంటి ఐడెంటిఫై అయిన వాళ్ళని కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కమిషనర్స్ కూడా ఉన్న దాంట్లో కూడా మేము రీహాబిలిటేషన్ ప్రాసెస్లో ఉన్నాం. డీఅడిక్షన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అవును, ఇప్పుడు మీరు మాకున్నటువంటి టీమ్స్లో మేము ఎవ్రీ డే మీరు చూసి ఉంటారు, మా సైకిల్ పెట్రోల్ కానీ లేకపోతే మా పోలీస్ స్టేషన్లో పెట్రోల్ మొబైల్స్ కానీ వెళ్ళి ఒక స్ట్రీట్ కార్నర్లో వాళ్ళకి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి గాంజా డ్రగ్స్ పైన సైబర్ క్రైమ్ మీద కంటిన్యూస్గా ఎవ్రీ డే ఏదో ఒక ప్లేస్లో ఇది జరుగుతూ ఉంది ఇటువంటి అవేర్నెస్. సో మా ఆఫీసర్స్ కూడా మేము ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం. ఎలా ప్రొక్యూర్ చేసే వాళ్ళు ఎలా మనం సీజ్ చేయాలి, ఎలా మెటీరియల్ ఎఫ్ఎస్ఎల్ పంపాలా, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, అదంతా ప్రొఫెషనలిజం చాలా ఇంప్రూవ్ చేస్తాం. స్టాక్ తీసుకురావాలి, ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ దానికి సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు. దీన్ని పట్టుకోవడం మూలంగా మెటీరియల్ సీజర్తో పాటు ఒక మేజర్ యాక్టివిటీలో మా ఎస్ఓటి అధికారులు ముఖ్యంగా ఎస్ఓటి డిసిపి రెడ్డి ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి కానిస్టేబుల్ ఆఫీసర్తో పాటు మిగిలిన టీం అంతా కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం జరిగింది. వీళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళని పట్టుకోవడం మన పెద్దమ్మపేట దగ్గర నాయకనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. రామరాడు నాయకనగర్ పోలీస్ స్టేషన్ కూడా ఇందులో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయింది. పట్టుకోవడం దాంట్లో వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే మనం చూశారు, ఒక తల్లి కొడుకులు చేశారు లాస్ట్ టైం దాంట్లో. ఇప్పుడు వీళ్ళు కజిన్స్, క్లోజ్ కజిన్స్, వీళ్ళు ఇట్లా ఫ్యామిలీ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ఇది అలర్ట్గా ఉండాలి. ఎటువంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్లో ఇట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ అంటే బెడ్స్ కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా పోలీస్ అధికారులకు, ఎస్కోర్ట్ ఆఫీసర్స్ కానీ మీ ఎవరి మీద అయితే మీకు కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ మీ ఇన్ఫర్మేషన్ సక్సెస్ ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ సోర్స్ ఉంది, ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో యాక్టివిటీ ఉన్నారు. కాబట్టి
వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ నుంచి కావాలి, ప్లస్ పబ్లిక్ అంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము యాక్టివేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనము ఇప్పుడు తీసుకున్న దానికైతే 1.8 lakhs ఉండదు. వాళ్ళకి మామూలు కల్టివేట్ చేస్తాం కాబట్టి 600 kg యొక్క గాంజాను ఈ విధంగా దీన్ని హెయిర్ ఆయిల్ లాంటి చిన్న బాటిల్ లాంటివి చేసి వాళ్ళు డిఫరెంట్ పీపుల్ సప్లై చేస్తారు. డిఫరెంట్ సెన్స్ మెయిన్ ఎవరికి కొనాలని బెంగళూరు వెళ్తున్నారో వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. సోర్స్ అండ్ ఇది బెటర్. ఇప్పుడు యూపీలో కొత్తగా తెలంగాణ నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు చేయాలి. వాళ్ళతో మన కోఆర్డినేషన్ ఏ విధంగా అవుతుంది? యాక్చువల్లీ రెగ్యులర్ వేలో కోఆర్డినేషన్ ఉంటుంది. అంతేకాకుండా మేము ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా మేము కంటిన్యూస్ గా కన్విక్షన్ తీసుకురావాలి. ఇప్పుడు నేరస్తులు హ్యూజ్ క్వాంటిటీలో ఇది మన రిక్వెస్ట్ బ్రదర్స్ వాళ్ళు ఫాదర్ అండ్ సన్ చేసింది ఉంది. మేబీ దట్ ఇస్ అరౌండ్ 4 cases. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.